ఆ విధవను వదిలిపెట్టను. 10-12 మందిని గ్యాంగ్గా చేసుకుని తనే హీరో అనుకుంటున్నాడు. వాడికి నేను ఎలాంటి గుణపాఠం నేర్పిస్తానంటే. ఏమిట్రా ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకో. పూజ మనసులో స్థానం సంపాదించడం ఇప్పుడు చాలా అవసరం, తెలుసా నీకు? నేననుకున్న ప్లాన్ వేరు, నువ్వు చేస్తున్నది వేరు. ప్లానా? ఏం ప్లాన్ డాడీ? ఈ ఆస్తి అంతస్తు మనం అనుభవిస్తున్న ఈ హోదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీకు? ఇవన్నీ పూజని మనం కనిపెట్టుకుని ఉండడం వల్లే సంక్రమించాయి. పూజ వాళ్ళ నాన్నగారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఆయన పోయిన తర్వాత పూజకు సంబంధించిన ఆస్తులన్నింటికీ నన్ను కేర్ టేకర్గా నియమించాడు. అందువల్లనే ఇవన్నీ అనుభవించడానికి మనకు అవకాశం కలిగింది. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇక ముందు పూజకి సొంతం కాబోతున్నాయి. ఆ తర్వాత మనం అడుక్కు తినాలి. ఈ ఆస్తి ఐశ్వర్యం మన చేతుల్లోంచి జారిపోతుంది. ఆ తర్వాత మనం వీధుల పాలు కావలసిందే. మన బతుకులు చిరిగిన విస్తర్లా తయారవుతాయి. ఓ నో డాడ్. అందుకే నేను ఆలోచించి ఈ ప్లాన్ వేశాను. నువ్వెలాగైనా సరే పూజ మనసులో స్థానం సంపాదించగలిగావంటే మన పథకం నెరవేరినట్టే. పూజతో గనక నీ పెళ్లి జరిగిపోయిందంటే పూజ మనదవుతుంది, తన ఆస్తి మనదవుతుంది. ఏ సుఖీ, త్వరగా రారా, నిద్ర వస్తుంది, త్వరగా రా. వస్తున్నా. ఏంట్రా అప్పుడే పడుకుంటున్నావు? త్వరగా లైట్ ఆఫ్ చేయి, పొద్దున్నే లేవాలి. అలాగే. ఆగు. ఆట అప్పుడే అయిపోయింది అనుకోకు, అర్థమైందా? ఓడిపోవడం ఇష్టం లేకపోతే నాతో ఎప్పుడూ ఆడద్దు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఓడిపోను. ఈ పేక ముక్కలన్నీ నేను చెప్పింది చెప్పినట్టు వింటాయి. నాకు ఈ డబ్బు ఎంతో అవసరం. ఈ డబ్బు సంపాదించడానికి నేను ఏవైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.